హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 7 ఆఫ్ మై క్రికెట్ అనాలిసిస్. ఈ వీడియోలో గుజరాత్ వర్సెస్ పంజాబ్కి సంబంధించిన అనాలిసిస్ ఏంటనే చూద్దాం. సో అహ్మదాబాద్ గ్రౌండ్ అంటే మనకు తెలిసిందే, ముచ్చట డైరెక్ట్ హై స్కోరింగ్ వెళ్తుంది, ఒకేసారి ఆగమాగం కూడా చేస్తుంది కదా. సో ఎట్లా ఉంది అనాలిసిస్ అనేది ఇప్పుడు చూద్దాం. సో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 పైనే వచ్చే ఛాన్స్ ఉంది. సో 200 వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూసుకుంటే మాత్రం గుజరాత్కి అప్పర్ హ్యాండ్ ఉంది. లాస్ట్ 10 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గుజరాత్ విన్ అయితే 1 మ్యాచ్ పంజాబ్ విన్ అయింది. ఇంకా వెన్యూలో ఎవరికి అప్పర్ హ్యాండ్ ఉందంటే గుజరాత్కి విన్ అయిన అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. ఓవరాల్గా గుజరాత్కి ఈ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. గుజరాత్ అయితే ఫేవరెట్ అని చెప్తాయి ఈ మ్యాచ్లో. ఇంకా వీళ్ళిద్దరికీ ఈ గ్రౌండ్లో ఇదే ఫస్ట్ మ్యాచ్. ఐపీఎల్ సీజన్ మొత్తంలో అన్ని సీజన్స్లో కలిపి వీళ్ళిద్దరికీ ఆపోనెంట్గా ఒకే మ్యాచ్ జరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతుంది, ఇంతకుముందు ఏం కూడా జరగలేదు. సో రిజల్ట్ ఏమవుతుంది అనేది చూద్దాం. అప్పర్ హ్యాండ్ మాత్రం గుజరాత్కి ఉంది, గుజరాత్ ఫేవరెట్స్. ఓకే, ఇంకా ప్లేయర్స్ ఎవరెవరు మంచిగా పర్ఫామ్ చేస్తారని చూసుకుంటే శుభ్మన్ గిల్, సుదర్శన్ మనకి గుజరాత్ టైటన్స్ నుంచి మంచి హిట్టింగ్ చేసే కేపబిలిటీ అయితే ఉన్న ప్లేయర్స్, మంచి స్కోర్ చేసే కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్. మనకి పంజాబ్ నుంచి చూసుకుంటే లివింగ్స్టన్, శిఖర్ ధవన్ అయితే ఇద్దరు మంచి స్కోర్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. బౌలర్స్ విషయానికి వస్తే పంజాబ్ నుంచి రబాడా ఒక్కడైతే మంచిగా కనిపిస్తుండు. గుజరాత్ నుంచి అయితే మోహిత్ శర్మ, రషీద్ ఖాన్.